మా తరం వాళ్ళకి కొంచెం కొత్త ఇలాంటి మాటలు వినడం రాజకీయ నేతల దగ్గర నుంచి. మా పార్టీ పొత్తులో ఉంది కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు అంటే 10 మంది అంటే 10 మంది అని, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి అవసరాలకి బయటకు వచ్చాడు, ఇలాంటివన్నీ చూసాం. 82 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూసినప్పుడు రాజకీయాలు 82కు ముందు 82 తర్వాత అనేది చరిత్ర చెప్పింది. శాసనసభకి రావడానికి ప్రతిపక్ష నేతలు ఏ రకమైనటువంటి కారణాలు చెప్తారు, ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అంటే ఈరోజు ఇక్కడ ఇద్దరి మీద కోపం అని చెప్పి దీన్ని అనుకోవాలా, లేదు మాకు రాలేదు అన్నటువంటి ఉడుకు మొత్తం అని అనుకోవాలా, లేదు తెలివి తక్కువతనంతో మేము అసలు అసెంబ్లీకే వెళ్ళం అన్నటువంటి స్టేట్మెంట్ అనుకోవాలా? ఇది అంటే ముందుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ గారు, మీకు బీఆర్కే ఛానల్ వారికి, అలాగే కోసింపూడి శ్రీనివాసరావు గారి మిత్రులు పెద్దలు రామకృష్ణ గారికి, పాల్గొనబోయే వెంకటేశ్వర రెడ్డి గారికి, వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఒక ప్రపంచ దేశాల్లో ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు, ఒక రాజకీయ పార్టీ గురించి ఇంత చెత్త పార్టీ పలానా దేశంలో ఉంది అని చెప్పని ప్రపంచానికి తెలియజేసే పాఠ్య గ్రంథం ఏదన్నా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 2012 నుంచి 2024 వరకు దాని ప్రస్థానం సాగించిన విధానం, ప్రతిపక్షంగా అలాగే అధికారపక్షంగా వాళ్ళు నిర్వహించిన కార్యక్రమాలన్నీ కనుక పొందుపరిస్తే మాత్రం నిస్సందేహంగా ఈ పార్టీకే అవకాశం ఇవ్వాలి. ఇంక వేరే వాళ్ళు కూడా దానికి ఎవరు అర్హులైతే కాదు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, కూటమి అంటే ఏంటి, కూటమి ధర్మం అంటే ఏమిటి, అలాగే కూటమిలో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి అంటే వాళ్ళు మామూలుగా అంతర్గతంగా ఏది మాట్లాడుకున్నా బయట వాళ్ళు వస్తే 164 మంది. ఇది గమనించుకోవాల్సిన అంశం. మామూలుగా చర్చలు ఇప్పుడు శాసనసభలో వాళ్లే ప్రతిపక్షం, వాళ్లే అధికార పక్షం, వాళ్లే మిత్రపక్షం, అన్ని కార్యక్రమాలు వాళ్లే నిర్వహిస్తున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. మీరు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడని చెప్పి 3 అంశాల గురించి చెప్పాడు. ఇంకోటి ఆయన ఏమంటున్నాడు, నాకు ప్రతిపక్ష స్థానాన్ని ఇస్తే అంటే ప్రతిపక్ష నాయకుడిగా నన్ను కనుక నియమించుకుంటే అప్పుడు నేను వస్తాను అని చెప్పి కదా ఆయన మాట్లాడుతుంది. నేను ఈరోజు చెబుతున్నాను, ఆయనకు ప్రతిపక్ష నేత ఇచ్చినా కూడా రాడు. ఇది ఘంటాపదంగా చెబుతున్నాను నేను. ఎందుకంటారు? అదే చెప్తాను నేను. ఒక వైపున సభాపతిగా అయ్యన్నపాత్రుడు గారు, ఉపసభాపతిగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, నిన్నదాకా ఆయన లేకపోయినా కూడా ఎదురుగా కనపడతారు కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ కనపడతా ఉన్నారు. అధ్యక్ష అని చెప్పడం వాళ్ళు అనాలి అంటే అతను మనసు ఒప్పుకోదు. ఇక రెండో విషయం, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అనిత గారు, గౌతు శిరీష్ గారు, వాళ్ళ జిల్లా మాధవిరెడ్డి గారు, ఇంతమంది అక్కడ వాళ్ళు ఉండి, విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళు సంబంధించిన వాళ్ళందరూ ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటారు. రేపు పొద్దున ఈయన కనుక శాసనసభలో ఉంటే, నువ్వు అమరావతిని నిర్వీర్యం చేయాలనుకున్నావు, అలాగే పోలవరాన్ని నాశనం చేయాలనుకున్నావు, ఈ రెండింటికి సంబంధించిన ప్రశ్నలు సంధించారనుకోండి, సమాధానం ఉందా ఆయన దగ్గర? ఎందుకంటే వాళ్ళు ఏం ప్రశ్నిస్తారో తెలియదు కదా, రాసి ఇవ్వాలి. ఆయన ఏదన్నా సమాధానం చెప్పాలంటే రాసి ఇవ్వాలి కదా, ఆ రాసి చదివే అవకాశం ఉండదు కదా అక్కడ. కాబట్టి ఆ అవకాశం లేదు కాబట్టి ఒకవేళ ఇచ్చినా కూడా వెళ్ళడు. పొరపాటు లేదన్నా అంటే ఈ కూటమికి లేదు, వాళ్ళు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, లేకపోతే వెల్తిగా ఉంది, అవకాశం ఇద్దామని చెప్పని నిబంధనలు ఉన్నా లేకపోయినా ఆయనకు అవకాశం ఇచ్చారనుకోండి, దాన్ని పట్టుకొని నాకు 40% ఓట్లు వచ్చినాయి, మీరు 3 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వండి, మిగిలిన 2 సంవత్సరాలు నాకు ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానానికి కూడా వెళ్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కాబట్టి జరిగిన విధ్వంసం కావచ్చు, జరిగిన దోపిడీలు కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే అమరావతి కావచ్చు, మిగిలిన అంశాలు రేపు పొద్దున ఇప్పుడు ఈయన ఉన్నాడు జనసేన వాళ్ళు ఏమడుగుతారంటే రాంగల్లోనే, ఆ రోజు మీలాగా మేము ఏమీ చెయ్యం, కక్షపూరిత వ్యవహారాలు ఏమి చెయ్యం, మిమ్మల్ని మేమేమి భూషణలో చెయ్యము, కానీ మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి అంటారు. వాళ్ళు ఏమడుగుతారంటే అమరావతి గురించి సంశయం అడుగుతారు, పోలవరం గురించి అడుగుతారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమడుగుతారంటే, నాయన నువ్వు రంగులు వేయించావు కదా సచివాలయానికి, ఎంత ఖర్చు అయింది, మళ్ళీ దాన్ని తుడిచడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పిన వాళ్ళు ప్రశ్నలు సంధిస్తారు. అలాగే రాళ్ళు మామూలుగా సర్వే చేసి సరిహద్దు రాళ్ళకి బొమ్మలు వేసుకున్నావు కదా, రంగులు వేసుకున్నావు కదా, దానికి ఎంత అయింది, ఇది నువ్వు కడతావా, ఎందుకు నష్టం చేశావని చెప్పి వాళ్ళు అడిగారు అనుకోండి, సమాధానం ఉందా? లేదు కదా. ఈరోజు వాళ్ళ చెల్లెలు స్వయంగా, బయట వాళ్ళు కూడా కాదు, నువ్వు
ఇష్టం లేకపోతే రాజీనామా చెయ్యి, ఇంకోళ్ళు వెళ్తారు, సమస్యల గురించి మాట్లాడినప్పుడు నీకెందుకు అంత ధైర్యం లేనివాడని చెప్పని సొంత చెల్లెలు అడుగుతూ ఉండే. ఇలాంటి ప్రశ్నలన్నీ ఉత్పన్నం అవుతాయి ఆయన దగ్గర. దానికి సమాధానం ఉందా ఆయన దగ్గర? లేదు కదా. పోనీ 5 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడో చెప్పుకోవడానికి బటన్ నొక్కడం తప్ప వేరే కార్యక్రమాలు లేవు కదా. తీసుకొచ్చిన పట్టుమని 1000 మందికి ఉద్యోగ కల్పన చేసిన పరిశ్రమ అంటూ లేదు కదా. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చినటువంటి వనరులు అయితే ఏమి లేవు కదా. ఈరోజు రేపు పొద్దున ఆ రంగంలోనే వీళ్ళు వరుసనే చదువుతూ ఉంటారు. ఈతో పాటు ఈ 5 నెలలు అంటే ఈ 150 రోజుల్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ని? రైల్వే ప్రాజెక్టులకి ఈరోజు 72,000 కోట్ల రూపాయలు వాళ్ళు అనుమతులు ఇచ్చారు రైల్వేలకు సంబంధించి లైన్లు వేసుకోవడానికి. లేదు, రహదారులకి 67,000 కోట్ల రూపాయల అనుమతులు ఇచ్చారు. అలాగే ఇప్పుడు అమరావతిని మొదటి దశ పూర్తి చేయడం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రూపేణా కావచ్చు, అది కేంద్రం బరాయిస్తూ ఇక్కడ సంబంధం లేకుండా 15,000 ఇస్తున్నారు, ఇంకొక 11,000 అదనంగా ఇస్తున్నారంటే 26,000 కోట్ల రూపాయలు అమరావతిలో పనులు చేయడానికి దాన్ని కేటాయిస్తున్నారు. పోలవరం నీ వల్ల 21వ సంవత్సరంలో పూర్తి కావాల్సిన 2021లో పూర్తి కావాల్సినటువంటి పోలవరాన్ని నువ్వు రివర్స్ టెండరింగ్ ద్వారా దాన్ని నాశనం చేసిన సందర్భంగా ఈరోజు అదనపు భారం పడి 5 సంవత్సరాలు ఆలస్యమై 2020 నాటికి కానీ మొదటి దశ పూర్తి కాకూడదు. దానికి 12,700 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇస్తూ ఉంది. 2,000 కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించింది, పనులు మొదలవుతున్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు. నువ్వు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే నినాదంతో విశాఖపట్నంలో ఆ ఉక్కు నగరం ఏర్పాటైతే దాన్ని పరులకు అందజేసి దాంట్లో వాటాలు కొట్టేయాలని చెప్పని మీ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పని విశ్వ ప్రయత్నం నువ్వు చేసావు. ఈరోజు రంగంలోనే వాళ్ళు ఆపారు. దానికి ఉపయోగపడే విధంగా వనరులు సమకూర్చుకుంటూ దాన్ని నిలబెట్టే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే విశాఖకి వచ్చేతలకి రైల్వే జోన్ ఒకటి తీసుకొస్తున్నారు. ఇవి కాక నువ్వు ఎక్కడైతే ఉక్కు నగరాన్ని నాశనం చేయాలని కోరుకున్నావో అదే ప్రాంతంలో ఉత్తరాంధ్రలో 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి జర్మనీ వాళ్ళ నుంచి ఈ నిప్పోన్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు అక్కడ ఉక్కు పరిశ్రమ పెట్టడానికి ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ చెబుతారండి, సమాధానం చెప్తాడా? తట్టుకోగలడా? ఇన్ని విషయాలు వాళ్ళు ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత అంటే ఇప్పుడు అంకల్ రావు గారు ఇవన్నీ గత 5 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వంలో మనం వినేసాము. ఈ 5 నెలల్లో కూడా మళ్ళీ ఎందుకు ఓడిపోయారు అనే దాని మీద అనేక విశ్లేషణలు చేసాం, అయిపోయింది. అంటే ఈ రోజు పర్టికులర్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన దాని మీద నిన్న ప్రెస్ మీట్ అయింది, ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 2,74,000 కోట్ల రూపాయలు 2,94,000 కోట్ల రూపాయలు లేదా ఆయన చెప్పింది 2,74,000 కోట్ల రూపాయలని మా ప్రభుత్వంలో డీబీటీ పద్ధతి ద్వారా మేము ప్రజలకు పంచిపెట్టాం. ఇది చెప్పారు కదా. ఇదేదో ఒక మీడియా ఛానల్లోనో లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మైకులు లేకుండా వాళ్ళు ఇచ్చిన కెమెరాలనే పెట్టుకొని మీడియా లోపల పూర్తిగా అలౌ చేయకుండా అక్కడ చెప్పే బదులు జనబాహుళ్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో కూర్చొని వాళ్ళు పక్కన నవ్వుతున్నారో, హేళన చేస్తున్నారో, వెక్కిరిస్తున్నారో, నిజంగా ఒక లీడర్ అనేటువంటి వ్యక్తికి ఈ రాగద్వేషాలు ఉండవు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తికి. సో అక్కడికి వెళ్ళి నా పులివెందుల ప్రజల తరఫున లేదంటే 40% ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను ఇది చెప్పాను గర్వంగా, ఇది నేను చేశాను అని ఆయన చెప్పి మీరేం చేస్తున్నారు ఇప్పుడు, ఇది తప్పు కదా అని నిలదీస్తే తప్పుని